చూడ్డానికి చాలా కూల్గా కనిపిస్తారు, కానీ ఆయనలో కనిపించని మరో కోణం ఉందండోయ్. ఆయన చేసే పనికి అడ్డొస్తే లేపేస్తారు, ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారు. అధికారంలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుద్ది అనుకునే అహంకారపూరిత ధోరణితో రాయలసీమలో ఓ చక్రం తిప్పేశారు ఆ మాజీ మంత్రి. అన్నం పెట్టే అన్నదాతల్ని సైతం మోసగించి బెదిరింపులకు పాల్పడ్డారు. నిబంధనలు గాలి కొదిలేసి ఏకపక్షంగా నిధులు కొల్లగొట్టేశారు. ఇప్పుడు పవర్ పోవడంతో ఆ మాజీ మంత్రి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెద్దిరెడ్డి పాపాలపై ఇవ్వాల్సి గ్రౌండ్ రిపోర్ట్. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగించినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి ఏ రీతుల్లో బయటపడుతున్నాయి మనం స్పష్టంగా చూస్తున్నాం. అందులో భాగంగానే గతంలో ఆయన పనిచేసిన సందర్భంలో పొంగునూరు, తంబలపల్లి ఈ మూడు అంటే ఆవులపల్లి, ముదివేడు, నేతికొట్టపల్లి ఈ మూడు రిజర్వాయర్ ప్రాజెక్టుల్లో వారు ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, రైతులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు అనేటువంటి అంశాలపైన ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత రైతులందరూ కూడా ఆయా ప్రాజెక్టుల వద్ద చేరి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు తమ ఆవేదనను విన్నవించుకునే పరిస్థితులు అయితే మనం చూస్తాం. అందులో భాగంగా ఈవేళ ఆవులపల్లి రిజర్వాయర్ పరిస్థితి, మరి ఈ ప్రాజెక్టులో అప్పట్లో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అనేటువంటి అంశాలు కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు అనేది అన్ని రంగాల్లో కూడా కొనసాగినటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఒకటొకటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఏదైతే అప్పట్లో ఆయన మంత్రిగా పనిచేసినటువంటి హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు, తంబలపల్లి ఈ 2 నియోజకవర్గాల్లో 3 ప్రాజెక్టులు ఆవులపల్లి కావచ్చు, నేతికొట్టపల్లి కావచ్చు, మిదివేడు కావచ్చు ఈ 3 రిజర్వాయర్లను తన స్వార్థ ప్రయోజనం కోసం అప్పనంగా దాదాపు వందలాది మంది రైతులను మోసం చేస్తూ ఆ భూములను బలవంతంగా లాక్కొని వారికి కనీసము ఒక్క పైసా కూడా నష్టపరిహారం చెల్లించకుండా ఆ ప్రాజెక్టు పనులను తన సంస్థ స్వార్థ ప్రయోజనం కోసం కోట్లాది రూపాయలు దండుకునేందుకు ఈ ప్రాజెక్టులను చేపట్టిన నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా రైతులు వాటిని అడ్డుకొని నేషనల్ ట్రిబ్యునల్కు వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా దాన్ని డైరెక్షన్ ఇచ్చి ఆ ప్రాజెక్టులను నిలిపేసినటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ ప్రభుత్వం వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల స్థితిగతులపైన ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో ఆ బాధిత రైతులందరూ కూడా ప్రభుత్వం వద్దకు వచ్చి తమ గోడును విన్నవించుకుంటూ సంబంధిత మంత్రులను పిలిపించి ఇక్కడికి తమ యొక్క బాధలను విన్నవించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 500-1000 మంది రైతులు నేలంతా బంజరు భూములను పెట్టి ఈ చెరువు కట్టేదాన్ని స్టార్ట్ చేసినారు. మాకెవరికి చెప్పిందిలా ఏమి ఇంటిమేషన్ కన్నా స్టార్ట్ చేసేసినారు. దానికి భయపడి ఎవరన్నా మాట్లాడితే ముందుకు వస్తే వాళ్ళని ఏమన్నా చేస్తారని భయపడి ఎవరు రాకన్నా గమన వదిలేసినారు. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి జనాలకు అంతా కొంచెం ధైర్యం వచ్చి వస్తూ ఉన్నారు. అసలు ప్రాజెక్టు గురించే మాకు తెలియదు, ప్రాజెక్ట్ వేస్తా ఉన్నారని ఏం మాట్లాడితే భయపడి ఎవరు రైతులు ఇంట్లో నుంచి బయట రాల. ఒక్కొక్కరు 100 ఎకరాలు 50 ఎకరాలు ఉండేవాళ్ళు, 1 ఎకరా 1/2 ఎకరా అట్లుండే వాళ్ళంతా కూడా ఉన్నాయి. ఒక్కరికి కూడా నష్టపరిహారం ఏమీ లేదు, ఒక్క పైసా కూడా లేదు. ఊరు అడిగేదానికి భయపడి ఎవరు రాలా ముందుకి. కోర్టుకి వెళ్ళినారు కానీ అది భయపడి 13 మంది రైతులు మాత్రం ధైర్యం చేసి సంతకాలు పెట్టి పోయినారు. ఈడ వచ్చి మాట్లాడిన వాళ్ళు కొందరి మీద ఊరికే SC ST కేసులు పెట్టించినారు. దాంతో భయపడి మళ్ళీ ఎవరు రైతులు బయట రాలా. వాళ్ళు దౌర్జన్యంతోనే ఉలవలు చల్లుతున్నారు. ఇసుక దిమ్మిలోనే చేసి చెరువులు తగ్గొట్టేసినాక మళ్ళీ అందరూ పోయి అది ఆపిండేది స్వామి. ఎవరికి లేదు స్వామి, ఎవరికి భేదాపిచ్చి కూడా ఊరికి ఏమి చెప్పి కూడా ఉండలా. ఇక్కడ పనులు అయ్యేటప్పుడే తెలిసి మళ్ళీ ముందు పడిండేది, పోయి కేసులు పెట్టిండేది కూడా. ప్రాజెక్ట్ కట్టకూడదు, నిలిపేయాల, మాకేమీ లేదు భూములు, ఇంకా అది పోతేను. మాకు అది పోతే మళ్ళీ ఉండాల్సిన దానికి పనే లేదు. మమ్మల్ని ఎంత హరాస్ చేయాలో అంత హరాస్ చేసి రాత్రుల్లో నిద్ర లేని రాత్రులు గడిపినాము. ఇండ్లకాడికి వచ్చి కొడతారేమో అని భయపడినాము. NGTకి కేసు పోయిన తర్వాత ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపామంటే మాకు తెలియదు. అన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాము.
రెండోది ఏమంటే ఇక్కడ వచ్చి ఆర్డర్ ఫస్ట్ ఒక ఆర్డర్ 137/21 అని మాకు ఫస్ట్ ఎన్జిటీలో నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమనేసి అడిగాము. ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమంటే ఆ రోజే మళ్ళీ ఒక అక్టోబరు 10వ తేదీ ఇక్కడికి వచ్చి దీన్ని మెజర్ చేసి 14వ తేదీ వాళ్ళు భూమి పూజ పెట్టుకొని మా పైన మేము వచ్చి అడ్డగా ఇస్తామనేసి ఉద్దేశంతో మా పైన ఎస్సీ ఎస్టీని అనవసరంగా పిలుచుకొని పోయి కేసు పెట్టి అనవసరంగా అధికారుల దగ్గర నుంచి ఒక కేసు నా పైన పెట్టి ఎంత అరెస్ట్ చేయాలనో అరెస్ట్ చేస్తారనేసి మేము దాంకొని బెంగళూరు బయటంతా వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చి మా ఇంటి దగ్గర బిడ్డలు వ్యవసాయాలు కూడా దానివల్ల నష్టం చేసుకొని మమ్మల్ని ఎంత కష్టం గురి చేసినారంటే దాదాపు ఒక 20 మందికి పైన అందరూ మా పైన 3 పైన ట్రేస్ అవుట్ అయింది. ఇంకా మిగతా అదే ఇతరులను పెట్టిన దానివల్ల 20-25 మంది బయట జీవనం గడిపాం సార్. ఇది పిఎల్ఆర్ వాళ్ళు చేసే దీనికి ప్రాజెక్టు వాళ్ళ ధనదాహానికి ఏడవుతే నీళ్లు దీనికి ఏమి లేవు. వాళ్ళు అనుకునేది హెచ్ఎస్ఎన్ఎస్ కాలువ నుంచి తీసుకొచ్చి పెడతామని టెండర్లో ఇచ్చేయడము. వాళ్ళు ఇది చేసుకోవడానికి వాళ్ళ కోసమే దీన్ని ఇచ్చేసినారు. వాళ్ళ కోసమే మమ్మల్ని అందరినీ బలిగొన్నారు. ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని దీంట్లో వేరే కమ్యూనిటీ కూడా ఇంకా ఉంటే వాళ్ళు పోయి అడిగితే కూడా ఒకరిని గురించి మీరు కూడా దెబ్బ తినండి అని అన్నారు అని వాళ్ళు వచ్చి చెప్తారు మాకు. మిమ్మల్ని గురించి మేము కూడా దెబ్బతింటా ఉన్నాము అని మంత్రి గారు అవుతా ఉన్నట్టే మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేదానికోసము మా భూముల వద్ద వచ్చి మా తోపుల వద్ద దాదాపు 40-50 ఏళ్ళ చెట్లు మామిడి చెట్లలో ఫారెస్ట్ పోతాదనేసి రెవెన్యూ నెంబరు సర్వే నెంబర్లు 40 ఏళ్ళు 50 ఏళ్ళు చెట్లు కూడా ఉన్నాయి. 50 ఏళ్ళ క్రితం చెని చెట్లు కూడా వేసుకుంటా ఉన్న పొలాలంతా ఫారెస్ట్ పోతాయనేసి దాన్ని ట్రెంచులు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి దానిపైన ఎన్జిటీకి పోయి ఎన్జిటీలో ఆర్డర్ అయిన తర్వాత కూడా ఎన్జిటీకి పోతా ఉన్నట్టే మా భూములు కొన్ని గవర్నమెంట్ భూములు అనే అవి కూడా నోటీసులు ఇచ్చారు. విత్ ఇన్ వీక్లోనే నోటీసులు ఇచ్చి విత్ ఇన్ వీక్లోనే దాన్ని ఖాళీ చేయమనేసి అక్కడికి మళ్ళీ ఎంఆర్ఓ పంపించి ఎస్సీ ఎస్టీలు పంపించి ఆడ మా పైన మేము ఏదన్నా మాట్లాడితే బోర్డు పెట్టేదానికి పెట్టి మేము కోర్టుకు పోయి కోర్టులో డబ్ల్యూపీ కేసు వేసి ఆర్డర్ తీసుకునే లోపలనే ఆ రోజు కంటే ముందు రోజు డేట్లు వేసి బోర్డు పెట్టినట్టు లోకల్గా వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల దగ్గర నుంచి సంతకాలు ఎంఆర్ఓ గారు తీసుకొని రీసెంట్గా ఉన్న భూములన్నీ 2023లో 14వ తేదీ 12వ నెల డేట్లు వేసి ఆ డేట్లలో అనవసరంగా మా భూములన్నీ ఫారెస్ట్ అనేసి చేర్చేశారు. ఎప్పుడైతే ట్రెంచులు కొట్టి ట్రెంచులకి యువతలు ఉండే భూములతో కూడా ఫారెస్ట్ అని తేల్చేసినారు. వాళ్ళు కొంత 25 ఎకరాలకు మాత్రం నోటిఫికేషన్ ఇస్తారు. ఆర్డర్ అయిన తర్వాత కలెక్టర్ వచ్చి గ్రామ సభ పెడతాడు. ఎన్జిటీలో ఇక్కడ పని నిలిపేయమన్నారు తర్వాత వచ్చి ఎన్జిటీలో కేసు పెడతారు. ఎన్జిటీలో ఎన్జిటీలో ఆర్డర్ అయిన తర్వాత ఏడొచ్చి గ్రామ సభ పెడతారు. గ్రామ సభ పెట్టకూడదు సార్, ఇది ఎన్జిటీలో ఉంది, కోర్టు ధిక్కరణ కింద ఏమైనా వస్తుందంటే అవి మేము చూసుకుంటాంలే పోవాయా అని జాయింట్ కలెక్టర్ గారు అంటారు. సో ఇక్కడ గత 5 సంవత్సరాలుగా మేము పడరాని కష్టాలు పడ్డాం. కావాలని ఇక్కడ దగ్గర 1500 నుంచి 2000 ఎకరాలు రైతుల భూములు మొత్తం మ్యాంగో గార్డెను దీన్ని మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ సర్వే నెంబర్ 6లో ఒక 900 ఎకరాలు ల్యాండ్ ఉంది, ఏదైతే రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్లో ఉంది. దాన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే రైతులందరినీ ఖాళీ చేసేస్తే వాళ్ళ పని ఈజీ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని మైండ్లో పెట్టుకొని మమ్మల్ని పూర్తిగా రిజర్వాయర్ని ఏకపక్షంగా స్టార్ట్ చేస్తే మేము మొదటి నుంచి దీన్ని వ్యతిరేకించి దీనికి ఎటువంటి పర్మిషన్స్ లేవు, దీన్ని ప్రొసీజర్ ఫాలోకి అవ్వలేదు. యాక్చువల్గా 4 టీఎంసీలు రిజర్వాయర్ వేయాలి అంటే గవర్నమెంట్ నుంచి నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి చాలా విధాలైనటువంటి పర్మిషన్స్ కావాలి. సిడబ్ల్యూసి వాటర్ కమిషన్ నుంచి పర్మిషన్స్ కావాలి, డ్యామ్ సేఫ్టీ పర్మిషన్స్ కావాలి, వాటర్ అలొకేషన్స్ కృష్ణా బోర్డు నుంచి పర్మిషన్స్ కావాలి. ఇట్లా 4-5 సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి పర్మిషన్స్ తీసుకొని స్టార్ట్ చేయాల్సిన వర్క్ని ఏకపక్షంగా స్టేట్ లెవెల్ పర్మిషన్స్తో, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పినట్లు రాజు తెలుసుకుంటే కొరడాల దెబ్బ అని మొత్తం వాళ్ళే చేసుకొని వాళ్ళే రిజర్వాయర్ కావాలంటారు, వాళ్ళే కాంట్రాక్ట్ పనిచేస్తారు, వాళ్ళే దానికి కావాల్సిన పర్మిషన్స్ ఇస్తారు, వాళ్ళే బిల్లులు చేసుకుంటారు. మొత్తం వాళ్ళు అంటే ఒక మనిషి అన్నీ తానే
పర్మిషన్స్ కూడా వాళ్ళే చేసుకుంటారు. డ్యామ్ సేఫ్టీ పర్మిషన్స్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్స్ లేదు. సో వీటి మీద మేము ఎన్జిటికి వెళ్తే ఎన్జిటి క్లియర్ కట్గా 2021లోనే చెప్పడం జరిగింది, ఇక్కడ మొత్తం 3 రిజర్వాయర్ని ఆపండి, మొట్టమొదటిగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకోండి అనేసి ఫస్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని ఓవర్లుప్ చేసి స్టేట్ లెవెల్ వాళ్ళు అప్పటికే కేటగిరీ ఏ కింద ఉన్న ప్రాజెక్ట్ని దీన్ని సెంట్రల్ ఏజెన్సీ పర్మిషన్స్ తీసుకోమని చెప్పింది అని ఎన్జిటి చెప్పడంతో దాన్ని కేటగిరీ బి కింద మార్చి స్టేట్ లెవెల్ పర్మిషన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంటు పిఎల్ఆర్ వాళ్ళ నుంచి డీడీ ఇప్పించి 4.5 లక్షల డీడీ ఇప్పించి పర్మిషన్స్ తీసుకొని వీటన్నిటిని మేము మళ్ళీ ఎన్జిటీలోనే అప్పీల్ చేసాం. ఎందుకంటే దానికి ముందు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మేము మళ్ళీ అప్పీల్కి వెళ్తే ఈసారి ఎన్జిటి చాలా తీవ్రంగా పరిమించి మొత్తం మాలిఫైడ్ అయింది, డేటాను మొత్తం మాలిఫైడ్ చేశారు. ఇది చాలా ఘోరమైన తప్పిదము అని మొత్తం సెకండ్ టైం మేము అప్పీల్కి వెళ్ళినప్పుడు ఎన్జిటి దగ్గర 5 డైరెక్షన్స్తో చాలా క్లియర్ కట్గా ఇచ్చింది. ఇమీడియట్గా ప్రాజెక్ట్ ఆపండి, 3 ప్రాజెక్టులు ఆపండి, ఇక్కడ చాలా కొల్యూడు జరుగుతుంది, వీటిని పూర్తిగా ఆపి 100 కోట్లు ఫైన్ వేసి ఇమీడియట్గా 3 కమిటీలను అపాయింట్ చేసింది. స్టేట్ లెవెల్లో 1, సెంట్రల్ లెవెల్లో 2 కమిటీలు అపాయింట్ చేసి సిడబ్ల్యూసి వాళ్ళని, వాటర్ కమిషన్ని, సెంట్రల్ వాటర్ కమిషన్ని, ఎంఓఎఫ్ని, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని, అట్లాగే కృష్ణా బోర్డ్ని విజిట్ చేసి వీటిని 3 ప్రాజెక్టులను ఇక్కడ ఉన్నటువంటి అవినీతిని వెలికి తీయమని చెప్పి 3 కమిటీలు వేస్తే ఒక్క ఆర్డర్ని కూడా, ఒక్క డైరెక్షన్ని కూడా, ఎన్జిటి 5 డైరెక్షన్స్ని ఒక్కటిని ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ సుప్రీంకోర్టులో వెళ్ళి ఈ ఏదైతే ఎన్జిటి ఆర్డర్ మీద వాళ్ళు అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు కూడా క్లియర్ కట్గా ఎన్జిటి డైరెక్షన్స్ని ఆపడానికి లేదు అని సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇస్తే వీళ్ళు మళ్ళీ దాంట్లో సుప్రీంకోర్టులో లేదు మేము అంత 100 కోట్లు పెనాల్టీ కట్టలేమంటే ఆ పెనాల్టీ మీద మాత్రం పార్షియల్గా స్టే ఇచ్చి 25 కోట్లు ఇమీడియట్గా డిపాజిట్ చేయమంటే 25 కోట్లు స్టేట్ గవర్నమెంట్ డిపాజిట్ చేసి అప్పుడు ఆపారు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇది ఎన్జిటి డైరెక్షన్స్ని క్యాన్సిల్ చేయడానికి లేదు అని చెప్పిన తర్వాత వర్కులు ఆపారు. సో ఇంత జరిగింది. 2019 నుంచి 2024 వరకు ఈ ప్రాంత రైతులు ఏ విధంగా నష్టపోయారు, పూర్తిగా వాళ్ళ మీద ఏ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు జరిగాయి, దానికి పర్యవసనాలు ఏ విధంగా మేము అనుభవించాము, దాన్ని మొత్తం మేము మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడం కోసం మినిస్టర్ గారు ఈరోజు రిక్వెస్ట్ చేసి ఈరోజు మినిస్టర్ గారు విజిట్ చేస్తున్నారు.